రాష్ట్రం కోసం ఢిల్లీలో నిలబడినోడు పశ్చిమ నియోజకవర్గాన్ని నిలబెడతాడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సుజన ఏపీ కోసం ఏం చేశారు? పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఏపీ కోసం ఏం సాధించారు? గత 12 ఏళ్లుగా, మరీ ముఖ్యంగా 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కోసం చౌదరి ఏం చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే పశ్చిమ నియోజకవర్గం కోసం చౌదరి ఏం చేయగలరో, వెస్ట్ ను బెస్ట్ గా ఎలా మార్చగలరో అర్థమవుతుంది. చెప్పాలి సార్. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రధాని, కేంద్ర మంత్రులతో ఏపీ తరపున ప్రధాన సంధానకర్తగా వ్యవహరించి సుజన సాధించిన నిధులు, నిర్వర్తించిన విధులు చూస్తే మ్యాన్ ఆఫ్ క్యాలిబర్ అని చౌదరిని ఎందుకంటారో అర్థమైపోతుంది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో డ్రైనేజీ వ్యవస్థ, సమగ్ర తాగునీటి కోసం 1000 కోట్లు సాధించిన సుజన, అమరావతి నిర్మాణం కోసం తొలి విడత కేంద్ర సాయంగా 2000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలో కీలక పాత్ర, పోలవరం కోసం నేషనల్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ లాంటి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేలా నాబార్డును ఒప్పించడం చౌదరి కృషిలో తొలి మైలురాళ్లు. ఐఐటి తిరుపతి, ఐఐఎం విశాఖపట్నం, మంగళగిరిలో ఎన్ఐటి, ఎయిమ్స్, తాడేపల్లిగూడెంలో ట్రిపుల్ ఐటి, గుంటూరులో అగ్రివర్సిటీ, విజయనగరంలో ట్రైబల్ వర్సిటీ, కాకినాడలో పెట్రోవర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సెంట్రల్ యూనివర్సిటీ, 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించింది సుజనా చౌదరే. విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా కల్పించడంలో కీలక పాత్ర, అనంతపురంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ జిఎస్టిని ఏర్పాటు చేసేలా ప్రత్యేక కృషి, బెంగళూరు టు అమరావతి నేషనల్ హైవే లింకేజ్, విశాఖ రాయ్పూర్ మధ్య మేజర్ నేషనల్ హైవే ఏర్పాటు కోసం కృషి చేసి సాధించారు చౌదరి. హంద్రీనివా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ నీటిపారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేసేలా కేంద్రాన్ని ఒప్పించడం, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 3000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఏపీలో మహిళా సాధికార సంస్థ, రైతు సాధికార సంస్థలకు నిధులు ఇచ్చేలా ఆర్బీఐ నాబార్డును ఒప్పించడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రాబడి వాటాను 32% నుంచి 42% పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు 5 ఏళ్ల పాటు రెవెన్యూ లోటు భర్తీ కోసం నిధులు విడుదల చేయించడంలో చౌదరిదే కీలక పాత్ర, ముఖ్య పాత్ర. హైదరాబాద్, బెంగళూరు, బెంగళూరు చెన్నై, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించడంతో పాటు 6 ఇండస్ట్రియల్ సిటీ క్లస్టర్ల నిర్మాణంలో చౌదరి పాత్ర ఎంతో ముఖ్యమని కేంద్రమే చెప్పింది. సిఐఐ, ఫిక్కీ, అసోచామ్ లాంటి సంస్థల సహకారంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ, అంతర్జాతీయ సంస్థల్ని ఆహ్వానించడంతో పాటు కియా మోటార్స్ తో గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కోసం వ్యూహరచనే చేసిన చరిత్ర. వ్యవసాయ ఆధారితంగా ఉండిపోయి పారిశ్రామికంగా వెనుకబడిన ఏపీకి ఆర్థిక సాయం అందించేందుకు అంతర్జాతీయ సంస్థలను ఒప్పించడమే కాదు, నిధులు వచ్చేలా కృషి చేసింది కూడా సుజనా చౌదరే. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం $650 మిలియన్, హుదూద్తో తీవ్రంగా నష్టపోయిన విశాఖ పునర్నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి $250 మిలియన్, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి $350 మిలియన్, అమరావతి నిర్మాణం కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి $500 మిలియన్, ప్రపంచ బ్యాంకు నుంచి $1000 మిలియన్ రుణ సహాయానికి ఆమోదం సాధించింది కూడా సుజనా చౌదరే. ఏపీలో అత్యంత వెనుకబడిన 165 మండలాల అభివృద్ధి కోసం $250 మిలియన్, ప్రపంచ బ్యాంకు నుంచి $400 మిలియన్ సాయం తెచ్చి ఏపీలో ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచేందుకు కృషి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం ప్రపంచ బ్యాంకు నుంచి
$500 మిలియన్ సాయం తెచ్చింది కూడా చౌదరే. ఆంధ్రప్రదేశ్ కోసం సమగ్ర ప్యాకేజీ ఇచ్చేలా ప్రధాని మోడీని, నీతి ఆయోగ్ని ఒప్పించి రంగం సిద్ధం చేసింది కూడా సుజనా చౌదరే. ఇవన్నీ చెప్పడానికి ఇంత సమయం పట్టిందంటే ఇక సుజనా చౌదరి ఎంతలా కృషి చేసి ఉంటాడో ఆలోచన గల వాళ్లకు అర్థమైపోతుంది. ఇదంతా సుజనా చౌదరి ట్రాక్ రికార్డు మాత్రమే కాదు, ఆల్ టైమ్ రికార్డ్. ఇదే ధీమాతో, ఇదే ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు విజయవాడ వెస్ట్ ను బెస్ట్ గా మారుస్తా అని చౌదరి చెబుతున్నాడు, మన తలుపు తడుతున్నాడు. అందుకే కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపిద్దాం, పశ్చిమ నియోజకవర్గ తలరాత మార్చుకుందాం.